ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక నిర్ణయం తీసుకున్నాం టు లొకేట్ ది క్యాపిటల్ సిటీ ఇన్ ఏ సెంట్రల్ ప్లేస్ ఆఫ్ ది స్టేట్ అరౌండ్ విజయవాడ అండ్ టు గో ఫర్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. రైతుల నుంచి అంత భూమిని మనం సేకరించినప్పుడు ప్రభుత్వాలకి ఎలాంటి బాధ్యత ఉండాలి? 33,000 ఎకరాలు ఈవెన్ స్వచ్ఛందంగా ఇచ్చారు, నేను వాళ్ళు కాదంట్లా. వాళ్ళని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం? ఒకవేళ ప్రభుత్వాలు మారినా, ఈరోజు ఎవరు మారినా, ఎవరు చేసిన ఏ ప్రభుత్వం రావచ్చు, కానీ బేసిక్గా రాజధాని కావాలి అని సంతోషంగా ఇచ్చిన వాళ్ళని మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరు వచ్చినా, ఇంకొక పాలసీలు మారినా, ఎవరైతే స్వచ్ఛందంగా ఇచ్చారో వాళ్ళు నష్టపోకుండా ఎలాంటి రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఎలాంటి రక్షణ ఉంటుంది ఒక్కొక్కరు ఇచ్చిన ప్రతి రైతుకి. ఆ బాధ్యతని ఎలాగా మాట ద్వారా ఇస్తే ప్రభుత్వాలు ఎందుకుంటాయి? ప్రభుత్వాలు మాట ఇచ్చేటప్పుడు కేవలం పత్రాల ద్వారా ఇస్తాయి, శాసనాల ద్వారా ఇస్తాయి. అలా ఇచ్చినప్పుడే ఏదైనా ముందుకెళ్తుంది. 2019 ఎలక్షన్స్ రిజల్ట్ స్పెషల్ మనం ప్రస్తుతం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కని వెని ఎరుగని రీతిలో మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో మనం ఉన్నాం అధ్యక్ష. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్లు వస్తాయేమో. మాకు ముష్టేస్తారా మీరు? 4,800 గజాలు మా దగ్గర మీరు తీసుకొని మాకు మళ్ళీ 200 గజాలు మాకు ఇచ్చి 5 ఏళ్ళు కౌలు పెంచుతారా మీరు? ఎవరికి ముష్టేస్తారండి మీరు? అన్నదాతకు మీరు ముష్టేస్తారా? మీ ముష్టికి మేమేం లొంగం. మాకు మా రాజధాని అమరావతి కావాలి. ఈ రాష్ట్ర ప్రజల కోసం, భవిష్యత్తు కోసం మా ఈ 33,000 ఎకరాలు మా పిల్లల భవిష్యత్తు మేము త్యాగం చేసామండి. 5 కోట్ల ఆంధ్రలో భవిష్యత్తు బాగుంటుందని మేము మా భూములు ఇచ్చాం. నడు రోడ్డు మీద గిడుచుకొచ్చి అసలు ఇన్ని రోజుల నుంచి 34 రోజుల నుంచి మీరు ధర్నాలు చేస్తుంటే అసలు నీకు చీమ కుట్టినట్టయినా ఉందా? ఈ నియంత పాలన, ఈ సైకో పాలన మాకొద్దు. మిమ్మల్ని రానియట్లేదు, మా ఆడపడుచులు తంతున్నారు, పోతే నన్ను తంతారు. మరి పోలీసులు కాదు, మాకెందుకు స్వామి కర్మ? అన్నిచ్చుకుంటున్నాం, జైల్లో పెడుతున్నారు, మిర్చిలు పట్టుకొని పిలుస్తున్నారు, ఆడరౌడీలు వచ్చి లాఠీలు పెట్టి పాల్చున్నారు. ఎవడండి వీడు? మేము ఆ భూమి నీటి ప్రతి బాధలు చూసి స్వామి రాష్ట్రం కోసం, లేకపోతే మేము ఇంత బతికాం, వీళ్ళు అడుక్కునే దశకొచ్చాం, అడుక్కునే దశకొచ్చామండి. 33,000 ఎకరాలు ఇచ్చి రైతులు ఈ రోజు రోడ్ల మీద పడ్డారు, లాఠీ దెబ్బలు తిన్న, రక్తాలు చిందించారు. అరెకరం భూమి ఇచ్చిన రైతు కిరణ్ నాయక్ పోలీసు కొడితే అమ్మాయిని కూడా అరవలేదు, ఎందుకంటే గొంతు లేదు లోపల, తనకి మూగవాడతాను. ఎవడికి చెప్పుకుంటాడు తన ఈ బాధ? తన పడ్డ బాధ ఈ విశ్వాన్ని పాలించే భగవంతుడు వింటాడు. ఇది సర్వనాశనం చేస్తుంది వైసీపీ ప్రభుత్వాన్ని, సర్వనాశనం. మీకు ద్రోహం చేసిన ప్రతి ఒక్కడు సర్వనాశనం అయ్యే వరకు భగవంతుడు ఉపేక్షించడం. మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలయ్యే వరకు జనసేన మీతో ఉంటుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్కి శాశ్వత రాజధాని. నిజంగా ప్రజాక్షేమం కోరుకున్న వాళ్ళు ఎవరు ఇక్కడి నుంచి రాజధానిని తరలించరు, నిజంగా తరలించరు. నేను వచ్చింది ఈ రోజున నేను మీకు భరోసాగా ఉన్నాం. మీ భూములకి వేస్ట్ కానివ్వం, మీ భూములు దుర్వినియోగం కానివ్వం, ఏ ఉద్దేశంతో అయితే మీరు భూములు ఇచ్చారో ఆ ఉద్దేశం ముందుకెళ్ళాలి. దాని తరపు భారతీయ జనతా పార్టీ కానీ మేము కానీ మీ తరపున పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అమరావతి ఇక్కడే ఉంటుంది, అమరావతి గురించి కథలు మీకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది. మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ, జనసేన మీకు అండగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్న రైతాంగానికి కానీ, రైతు కూలీలకు కానీ, ప్రతి ఒక్కరికి నేను మీకు భరోసా ఇస్తున్నాను. అమరావతి ఇక్కడి నుంచి కదలదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని
ఈ రోజు నేను మీకు మాటిస్తున్నాను, అమరావతి రాజధాని ఇక్కడి నుంచి కదలదు. జనసేన ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది. అమరావతి రాజధానికి సంపూర్ణ మద్దతు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇది వేరే బాధ కాదు సార్. మీరు మాట్లాడే ప్రతి మాట మా గుండెల్లో ఉన్నదే మీరు బయటికి తీసుకొస్తున్నారు. మాకు ఒక ధైర్యము, ఒక భరోసా, ఒక వెన్నుముక్క ఉన్నారంటే అది మీరేనని మేము నమ్మి మీ దగ్గరికి వచ్చాం సార్. ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం ఈరోజు అమరావతి పైన ఇచ్చిన తీర్పు జనసేన పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతించడమే కాకుండా రాష్ట్ర ప్రజల్లో ఒక ధైర్యం నింపినందుకు, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత వాతావరణంలో ఉండాల్సిన మన రాష్ట్రంలో నిరంకుశ పాలన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న తీరుని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈరోజు ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకోవడం చాలా గర్వంగా భావిస్తున్నాం. అనౌన్స్మెంట్లు చేసుకొని రేపు పొద్దున మేము మార్చి నుంచి మేము ఉగాది నుంచి అటు మార్చుకుని ఏదైనా మీరు చేసుకోండి, తిరిగి ఎక్కడికి వెళ్ళిన రాజధాని మనం తిరిగి తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో పెట్టేసేద్దాం. 2024లో ఎన్నికల రిజల్ట్ బహుశా ఎవ్వరూ ఊహించుండకపోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలని కూడా తలకిందులు చేస్తూ పవన్ పార్టీ విజయం సాధించింది. కేవలం తన పార్టీని గెలిపించుకోవడమే కాదు, కూటమిని విజయ్ తీరాలకు చేర్చడంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ తీర్మానం ప్రవేశపెడతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీన్ని బలపరచవలసిందిగా, సమర్థించవలసిందిగా అందరినీ కోరుకుంటూ, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధాని. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి జనసేన పార్టీ తరఫున మనస వాచ కర్మణ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునానండి, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలై